జీవితంలో అనుకోకుండా కొందరిని కలుస్తూ ఉంటాం. అప్పుడు మనకు తెలియదు ఆ కలయికకు ప్రత్యేకత ఉందని. మళ్ళీ తనని ఇక్కడ చూశాను. మా ఇద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తోంది, కానీ అదేమిటో తెలియటం లేదు. I'll show you something what I got. What's that? Hey, come on, Ray. Hey, Come on. Hey, one puff, boy, please, one puff. Hey, please, one puff. ఇవ్వరా రే రే ఒక్క పఫ్. థాంక్స్ రా బాస్. గిఫ్రా. ఉండు ఇస్తాను ఉండు డోంట్ డిస్టర్బ్ మీ. ఒక్క పఫ్ రా. అరే బాస్ ఇమ్మంటుండే ఎంతసేపు? ఇప్పుడే కదా కాల్చావు. రేయ్, ఇది టేక్ ఏంట్రా? రా, ఎవరా? వెళ్ళి విషయం చేద్దాం. ఇస్తానురా. ఇదేమిట్రా ఇప్పుడే కదా వద్దాను. రేయ్, మనసు మారిందా? రండి. లైఫే మారిపోయింది. రండి రండి రండి. వదలరా రండి. వదలరా వస్తానురా వదలరా. I will look after. ఓకే Are you happy? Many more. Gee, Hi. congratulations రా. Thank you. ఎవర్రా ఈ మామా. థ్యాంక్ యూ బాసు హలో బాబు ఫోటోది ఆది బెస్ట్ Okay. బాసు. హాయ్ వస్తారా మామ? థాంక్స్ ఫర్ కమింగ్. ఏ రాజేష్ వస్తారా? వస్తున్నా. రే మావా, ఎవర్రా అమ్మాయి? అవమయ్య రీనో జోసెఫ్ తన ఫ్రెండ్ బెంగళూరు రోడ్ లో వర్క్ చేస్తుంది సిఏ. నేను ఒక సీజన్ లో తన క్లైన్ వేసాను రా. తుర్మూర్ కూడా. రే, ఎంత అందంగా ఉందిరా. నీకు నిజం చెప్పరా, మీ ఇద్దరి వంక ఎవరో చూడటం లేదు, ఆ అమ్మాయి వంకే చూస్తున్నారు. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? అందరూ కలిసి ఫుల్ డోల్ ఫోటోలు తీసినప్పుడే నాకు అర్థమైందిరా. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వారి తుర్మూర్ కూడా చూసావా? రే మామ ఒక ఇంటర్వ్యూ రా ప్లీజ్. ఈక ఏ నీకు ఆడపిల్లలంటే పడదు కదరా. రే మామ, నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? యా ఇలాంటి అమ్మాయిని చూసాక ఓ ఇంటర్వ్యూ రా ప్లీజ్. నువ్వు వెళ్ళు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా. రే మామ, పేక నొక్కాను ఫినిష్. రే నేను ఇప్పుడు మామని కాదురా, పెళ్లి కొడుకుని. వెళ్ళు. నువ్వు పెళ్లి కూడా కన్నా కారణంగా వదిలేస్తున్నా. పరిచయం చేయలేదా నా ఉసురు తగిలి లైఫ్ లో నీకు ఫస్ట్ నైట్ ఉండదు. See you. Hi, I'm Rajesh. Hi, I'm Rajesh. తెలుసా? వీడు చెప్పేది నిజమేనా? నమ్మలేకపోతున్నారా? ఒరేయ్, ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడావా? ఆ అమ్మాయి నీతో మాట్లాడిందా? సైలెంట్ గా ఏదైనా రియాక్షన్ ఇచ్చిందా? అది లేదా? ఇది వేస్ట్ పార్టీరా. నువ్వు తినడానికి వెళ్ళి వేరే ఫిగర్ చూసుకో. రే మామ, ఇంతవరకు నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడానా? ఆహా. కాలేజీలో అమ్మాయిలకి ఏం తక్కువ? ఆ. చిదంబరం నుంచి వచ్చింది సెంబర్తి, జబర్దస్త్గా ఉండేది. ఆ. ఆ కేరళ అమ్మాయి పేరేంటి? ఓమనగుట్టి. సరళ. ఓ. బ్యూటీ ఆఫ్ ది కాలేజ్. వీళ్ళతో ఎప్పుడు నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడగలను. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా డిస్టర్బ్ చేయలేదు. ఈ అమ్మాయి నన్ను టోటల్ గా అప్సెట్ చేసిందిరా. ఏదో రాకాసి. కాదు మామ, షీస్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అందమైన ఆ మొహం, నుదుట నా బొట్టు, సున్నితమైన వేళ్ళు, బ్యూటిఫుల్ ఫీట్. షీస్ ఎ వెరీ క్లాసిక్ ఉమెన్ రా మామ. ఐఎమ్ సారీ రా, నన్ను క్షమించరా. ఏ నువ్వు వర్ణిస్తుంటే అందాన్ని నేను ఆస్వాదించారా? రేయ్. మరేంట్రా, బొట్టు అంటావు, మొహం అంటావు, వేర్లు అంటావు. వేళురా సర్లే ఏదో ఒకటి. వీటిల్లో ఒక్కటి కూడా నీకు టాలీ అయ్యే మ్యాటర్లా లేదురా. ఇదొకటే కాదు మామ, ఆ, ఇంకో విషయం చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నువ్వు ఇంతవరకు చెప్పిందే నేను నమ్మలేదురా. చెప్పు మావా, నువ్వేం చెప్పినా నమ్ముతాం. నన్ను నువ్వు మగాడివి కాదన్నా నమ్ముతాం. రే, అది నిజమే కదరా? కోపనకే. రే అటు చూడు, ఏంటి మా వదిన పక్కన ఐటమ్ ఉంది, అది ఓకేనా? అది అవుట్ ఆఫ్ ఫోకస్ మావా. దాందే ఉందిరా, ఫోకస్ చేసేద్దాం. జజ 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 జజ. బాబా. వచ్చేసాడు రా. రెడీయా? టిన్ టిన్ టిన్. ఏంట్రా ఇది ఏమీ కనపట్లేదు? ఇన్విజిబుల్ మ్యాటర్. రే, ఇంకా తీయలేదురా. ఓ, టెన్షన్ పెట్టకరా, తీయరా తీయరా తీయరా. ఆ టంబ్లర్ యా ఆరి దుర్మార్ కూడా వైన్ షాప్ లో కొట్టేసావా? లేదురా, ఆ అమ్మాయి లిప్స్టిక్ రా. ఇది ఆ అమ్మాయి నీళ్లు తాగిన గ్లాస్.
ఆగట ఏంట్రా అమ్మోడు జాతలో పూనకం వచ్చిన వాళ్ళ తెగ ఎగురుతున్నారు. రేయ్ నువ్వు దీనికి బదులు ఇంకో పని చేసి ఉండాల్సింది. ఏంటి? తను ఫుడ్ కొట్టి వదిలేసి వెళ్ళిందే ఎంగిలాకు, దాన్ని కడిగి ఫ్రేమ్ కట్టించి ఇక్కడ వేలాడదీస్తే సూపర్ గా ఉండేది. ప్రేమ చిహ్నంగా ఎంగిలా కట్టించిన ఘనత లోకంలో నీ ఒక్కడికే దక్కేది. కాదు మావా, అది ఏంట్రా కాదు మామ, ఆ రోజు గొప్పలు చెప్పావు, ఆడవాలంటే ఇష్టం లేదని వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకుని ఇప్పుడు నువ్వే వేస్ట్ అయ్యేలా ఉన్నావు. అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది మామ. ఏంటి? ఆ అమ్మాయి కాదంటే ఇవాళ మాత్రమే వేస్ట్ కాదు, నీ లైఫే వేస్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? తలవ కోట కొట్టి బొర్లా పడుకుందావా? బెస్ట్ మామ. లవ్ కు ఐడియా ఎవరంటే నువ్వు డైలీ చేసే పని చెప్తున్నావు ఏంటి? ఓకే, ఇప్పుడు అందరం పెట్టెలు సర్దుకుందాం, ఓకే. బెంగళూరు వెళ్ళిపోదాం, ఓకే. అక్కడికి వెళ్ళి వదిని వెతికి పట్టుకుందాం. Ready, ఓకే. set? ఏమొద్దురా. ఏ రే, లవ్ చేస్తే మనసేదో పులకించి పరుగులు తీస్తుందంటారే, ఇప్పుడే స్లోగా పరుగు మొదలైంది. అది ఇంకొంచెం స్పీడ్ అవని నాకు ఈ ఫీలింగ్ బాగా నచ్చింది. బ్యాంగ్లో ఇంకో నాళ్ళ తర్వాత. ఓకే, అదిగో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, Yes? కొంచెం ఇలా వస్తారా? పర్వాలేదు, దగ్గరికి రండి. ఇది మీ సెల్ ఫోనా? యా బిల్లు కరెక్ట్ గా కడుతున్నారుగా? యా ఏమీ లేదు, ఇంట్లో మా బామ్మ కొంటో బాగోలేదు, ఫ్రెండ్ వచ్చి చెప్పాడు. కడసారి ఒకసారి మాట్లాడతాను, మీ ఫోన్ ఇస్తారా? ఓకే ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్. నో ప్రాబ్లం. ఊరికి కొత్తగా వచ్చారనుకుంటా, అడగగానే ఇచ్చారు, మాట్లాడతానే. హలో ఎవరు? పెప్సీ ఉమ్మేనా? మీరెలా ఉన్నారు? నాకు సఖీ పిక్చర్ నుంచి ఒక సాంగ్ వినిపిస్తారా? ఏ సాంగా? ఉండండి, నా ఫిగర్ అడిగి చెప్తాను. ఏ సాంగ్ అడుగుదాం? మీ బామ్మకి సీరియస్ గా ఉందని ఉమ్మతో మాట్లాడతావా? అవునండి, మా బామ్మ పేరు కూడా ఉమ్మేనండి. యు సెడ్ పెప్సీ ఉమా? అవునండి, ఆవిడ పెప్సీ తాగి నాకు చక్కగా ఉమ్మ ఇస్తుంటుంది, అందుకే అన్నాను. Idiot. కాసేపు ఎంజాయ్ చేశాను. వచ్చావా? ఆ అమ్మాయిని ఏమని అడిగావు? రే, ఈ టై షర్ట్ మ్యాచ్ కాలేదురా, టై ఉంచి రే, షర్ట్ రే, రే, తీసేయ్. రే, రే, ఆ అమ్మాయిని ఏమని అడిగావు? ఆ అమ్మాయి టైం అడిగాను మావా. అదే అనుకున్నాను. ఆ, ఎవరో తెలుసా అమ్మాయి? ఎవరు? మా ఎండి డాటర్. ఓహో. ఏమైనా తప్పుగా మాట్లాడావా? నా ఇమేజ్ పోతుంది. లేదు మావా, నీ ప్రమోషన్ గురించి అయ్యో, మాట్లాడంతే. నువ్వు నా ప్రమోషన్ గురించి మాట్లాడావా? రే, నా వర్త్ ఎంతో తెలుసా నీకు? ఎంతేంటి? $10,000. ఏ తలరుగుతుందా? నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామి డాలర్ ఒక్కటే వేసుకున్నారా? అది తప్ప నాకు ఇంకే డాలర్ తెలియదు. లోపు ముసుగులారా వెళ్దాం. రా. స్టెప్ ఇలా పడి ఉంటాను. ఎవరుదే? ఆ. చూసావా, ఆ టీనేజ్ గర్ల్స్ మన ఇద్దరికి ఎంత బిల్డప్ ఇచ్చేళ్తున్నారో. ఓవర్టేక్ చైనా వద్దురా, వాళ్ళు పడితే పైకి లేపడానికి 100 మంది వస్తారు, కానీ మనం పడితే నలుగురు మాత్రం వస్తారు, అది చివర్లో. అబ్బో, నీకు జనరాజు పెరిగింది మావా. పడింది రెడ్. హలో, ఏదో రేసుల్లో వెళ్తున్నట్టు వెళ్ళారు, ఇప్పుడు సిగ్నల్ పడగానే ఆగారు, అందుకే నిదానం ప్రధానం అన్నారు. షట్ అప్. ఇట్స్ ఆల్ రైట్. సిగరెట్ తాగుతారా? నో, వెరీ గుడ్ సిగరెట్. ఐ స్మోక్ ఓన్లీ బీడీ. అది తాగితే నోరు గబ్బు కొడుతుంది. బిస్కెట్ అయితే గబ్బే తెలీదు. తిక్క కుదిరిందా? ఇది 2001 ఏయ్, ఫోన్రా. రేయ్, ఆ అమ్మాయి రా. సిగ్నల్ ఇచ్చాడు. ఆ బెంగళూరు అమ్మాయి. ఎడుతుందిరా? ఆ అమ్మాయి. కలగడది. అయ్యో, ఇది ఎక్కడ ఉంది? అమ్మా, అయ్యో, ఇదేంటి లారీ ఓనర్ ఫోటో ఇక్కడ ఎలా తీశారు? నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ నిమ్మకాయ. జిన్నుంటేనా? ఒరే బ్యాలెన్స్, ఇంట్లో చెప్పొచ్చావా? ఆ ఫ్లైట్ లో ఫారెన్ వెళ్తాను, ఇంట్లో చెప్పి రావడానికి. పోయి పని చూసుకోవయా. ఏంటే నైట్ సిటీ కేబుల్ యాక్షన్ ఫిల్మ్ తీసుకొచ్చి లారీ క్యాప్ లో ఏం చేస్తున్నావా? నువ్వు మాత్రం ఏంటో తిట్టంగా మందు కొట్టి మిడ్ నైట్ మసాలా చూసుకుని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసి బండి మీద ఎక్కించావు కదా. ఆ నిమ్మకాయ తీసావా? ఇక్కడ వేలాడుతుంది, వేస్ట్ గా పడుతుంది కదా అని తింటున్నాను. ఆరి బ్యాలెన్స్. సరే, దీన్ని ఎక్కడెందుకు వేలాడదీసావా? లారీ బాగా తిరగాలని వాంటర్ ఎలా తీసాడా? దుర్మార్గులారా, లోపల 750 స్పేర్ పార్ట్స్ ఉన్నాయిరా. వాటి వల్ల తిరగని బండికి నిమ్మకాయ వల్ల తిరుగుతుందా? మిమ్మల్ని చేంజ్ చేయడం నా వల్ల కాదురా. నిన్ను చేంజ్ చేస్తాను చూడు. అడుగు వచ్చాడు మ్యాప్ వేయడానికి, నన్ను కూడా కలిపేసుకో. ఏం జరిగింది ఇక్కడ? ఏం లేదు సార్, నేను ఇతను పాత స్నేహితులం సడన్ గా కలుసుకున్నాం, అందుకని బండిని లారీ కింద పార్క్ చేసి మాట్లాడుకుంటున్నాం. పార్కింగ్ గా గుద్దాడు సార్. గుద్దావా? అవునండి, ఇంత జ్యూస్ తాగండి. లైసెన్స్ తీ. లైసెన్స్ సార్, కొంచెం టైం ఇవ్వండి, త్వరగా తీసుకుంటాను. ఏంటి లైసెన్స్ లేదా? అవును సార్. చూడండి సార్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు బేవర్స్ గడు. వీడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పొచ్చాడు సార్. వీడు క్లీనర్ సార్, వీడికి లైసెన్స్ లేదు, బండికి పర్మిట్ లేదు సార్. డ్రైవర్ ఏయ్, ఎక్కడ దాకా బండి నెంబర్ చెప్పు. నెంబర్ అండి అయ్యా, APA 5678 ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్. ఏయ్, అది నా బండి నెంబరు. అవును, నీ బండి నెంబర్ చెప్పు. అది కింద షెడ్ లో రెస్ట్ తీసుకుంటుంది, అది ఎందుకండి?
బండి నువ్వేగా డ్రైవ్ చేసింది? నేనెక్కడ డ్రైవ్ చేశాను, లిఫ్ట్ అడుక్కుని వచ్చానయ్యా. ముందు కూర్చుని ఒక ఎనిమి డ్రైవ్ చేశాడు. ఏమిటి ఎనిమియా? అవును, ఫిగర్ చూడగానే ఫ్రెండ్ వదిలేసేవాడు ఎనిమే కదండి అయ్యా. సరే సరే, కేసు బుక్ చేసి తప్పట్లేదు. కేసా? అయ్యో, ఇలాంటి టైంలో 1, 2, 3 ఏమయ్యా చేపదుకో 3 రూపాయలు అప్పిస్తావా? సిగ్నల్ లో ఈయన తీసుకున్నాడు. తీసుకుంటాడు, కలెక్ట్ చేయడంలో కింగ్ కదా. ఏంటి కోర్టులో ఫైన్ కడతావా? నాకు ఐజీ బాగా తెలుసు. నమస్తే అన్న. Sorry, sir. బట్ వారికి నేను అస్సలు తెలియదు. హలో ఆంటీ, నేను రీనా మాట్లాడుతున్నాను. వాసుకి బయలుదేరిందా? ఓకే మీటర్. ఓకే ఆంటీ, బాయ్ బాయ్. జొల్లా కాదు స్మెల్. ఏంటి? బాబాయ్ నన్ను నిరికించి ఎస్కేప్ అవుతావా? వేరే అరవకు, నీ ఎండి అరవకు, కుదురు పెట్టిన అరవకు, శాపం వేరే ఫలించిందిరా. చెప్పు, please. చూడరా ఇలాంటి గుర్తులు పోలీసులు చిత్త కొట్టారా. అదుకోసిన ఫ్రెండ్వి ఆపదలో వదిలేసి వచ్చేసావే. నీకు నాకు జో. నీకు ఒక ఆటో కొనిస్తారా? ఏమన్నా? నీకు ఒక ఆటో కొనిస్తాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. థ్యాంక్ యూ. ఆ పక్క చూడు. ఆ. అటు కాదు, ఈ పక్క ఆ. చూసావా? యా తన బెంగళూరు. ఆ. అవును, ఆ పక్కన అదే అవుట్ ఆఫ్ ఫోకస్. తప్పురా. ఇప్పుడు ఇది ఫోకస్ లోకి వచ్చిందిరా. వెళ్ళి మాట్లాడదామా? నువ్వు కాదు, ఆ. నేను మాట్లాడతాను. ఆ. నువ్వు నా పక్కనుడు. అర్థమైందా? చూస్తూ ఉండాలంట. ఓకే. ఓకే, రే బావా లేరా? నువ్వేం దిగులు పడకు. తను ఏదైనా స్క్రంచీస్, డబ్స్ కమల్, బింది వాటి కోసం వెళ్ళిందేమో. లోపలికి వెళ్ళి చూద్దాం రా. రేపరా నీ మూలంగానే మిస్ అయింది. రే ముందు క్యాంటీన్ లో చూద్దాం రా. 2 విధాలా బాగుంటుంది. అంత ఇంపార్టెంటా? మరి నా క్వార్టర్ మిస్ అయిందని నేను ఏడుస్తుంటే నీకు కోట కావాలా? కరెక్ట్ డేట్ కి ఇవ్వాలి. సుబ్డి 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 అమ్మాయిని చూశాను. అదే రేనా. బెంగళూరు చూశాను, మనసు పరుగులు తీసింది అన్నానే. ఇప్పుడు రోడ్లో చూశాను అమ్మాయిని అవతల పక్క. వెంటనే వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను, అంతలో ఎస్కేప్ అయింది. సుబ్డి సుబ్డి తను ఎక్కడుందో, మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ అవుతానో లేదని భయంగా ఉంది. సుబ్ని సుబ్ని హలో సుబ్ని. తను తను చాలా అందంగా ఉంటుంది. ఐ థింక్ ఐ లవ్ సుబ్ని. ఏమంటావు? ఏయ్ చూపరా. పడ్డాడు. చూడు మావా, నువ్వేం బాధపడకో. అన్న నెపోలియన్ మీద ఒట్టేసి చెబుతున్నాను, నీ పార్టీ నీకు మిస్ అవుదా. ఈడు మాట నమ్మద్దు, మందు అయిపోయిందో మాట మార్చేస్తాడు. ఆహా వచ్చాడండి. రే నీలా డూప్లికేట్ సరుకు తాగి ప్లాట్ఫామ్ మీద కక్కునే పార్టీలా నేను ఒరిజినల్ తాగి ఉత్సాహంగా మాట్లాడేవాడిని రా. మాకు వదినా తెలుసులేవోయ్. వదినా, అయినా నీకేం లేవు వదినా. ఇంచక్క పిజ్జానో బర్గరో ఏదో ఒకటి ఫుల్గా తిని పక్కలో బొమ్మలు పెట్టుకుని జాలీగా పడుకుని ఉంటావు. ఇక్కడ వీడి నిన్నే తలుచుకుని బొమ్మ అయిపోయాడు తెలుసా. రాజేష్, నువ్వు అదే తలుచుకుని దిగులు పడకు. ఆ పార్టీ నీ ప్రేమలో పడుతుందని నా గుండె చిలక జోస్యం చెప్తోందిరా. రేయ్ నమ్మకరా, మందు కోసం చిలక జోసం గిలక జోసం అంటున్నాడు. రే వీడు ఓవర్ అవుతున్నాడు రా. తిక్కరేగిందంటే బూతులు తిడతానని చెప్పరా వాడికి. మరేంటి ఆ అమ్మాయి బెంగళూరు అవును. వీడు తను అక్కడే తెలుసు. చూశాడు. ఇవాళ ఏదో ఫ్లూగా ఈ ఊళ్ళో చూశాడు. ఈయనంటే ఆ అమ్మాయి బస్సుకి బెంగళూరు పోతే లెఫ్ట్ హ్యాండ్ తో ఒక్కడిచ్చానంటే ఫేస్ ఫీజులో అవుద్ది. రే రే పాజిటివ్ గా ఆలోచించండి రా మావా. నిన్ను కన్సల్ట్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నమ్మద్దు. 3 వారాల ముందు ఒక అమ్మాయిని నువ్వు బెంగళూరులో చూసాడా? అవును. ఆ అమ్మాయినే నువ్వు మనసులో తలుచుకుంటున్నావు, అవునా కదా? అవును. మళ్ళీ మన వాడ ఆ అమ్మాయిని ఈ ఊళ్ళో ఎందుకు చూడాల్సి వచ్చింది? వాళ్ళ మధ్య ఏం జరుగుతోంది నేను చెప్పనా? చెప్పు. మీ ఇద్దరి మధ్య కొన్ని వేవ్స్ చెలరేగుతున్నాయి మావా, వేవ్స్ చెలరేగుతున్నాయి. ఆ అమ్మాయిని చూసి నువ్వు మాట్లాడిన తర్వాత గానీ ఆ ఆర్డినరీ వేవ్స్ లవ్ వేవ్స్ గా మారవని తెలుసుకో. లేదా ఎవడో పికప్ చేసుకుపోతాడు. సారీగా ఇందాక నేను తిట్టాను. పర్లే. ఒక రౌండ్ వేసుకుంటాను. హలో హలో. రాజేష్, నేను శేఖర్ మాట్లాడేది. నేను అన్నానే లవ్ వేవ్స్, అవి నీకు వర్కౌట్ అవడం మొదలైందిరా. రే ఏంట్రా? టైం వేస్ట్ చేయకరా. పడుకోకపోయినా పర్వాలేదు, నువ్వు వెంట బయలుదేరరా. తన ఎదురుకుండా ఉంది. రే ఎక్కడ్రా? గాంధీనగర్ లో శివాలయం పక్కన కూరగాయలు మార్కెట్ లేదు, నువ్వు వెంటనే వచ్చేసేయ్. ఎక్కడ్రా ఎక్కడ? అదిగో అక్కడ అక్కడ. తనా? ఆ, కొట్టానంటే తన అమ్మాయి. టెన్షన్ అవ్వకు. ఈవిడ కాదు ఆవిడ, కానీ ఆవిడ ఫ్రెండే ఈవిడ. అనగా ఒక పియ్యని కరెక్ట్ చేయగలిగితేనే వాళ్ళ బాస్ని కరెక్ట్ చేయగలుగుతాం. అలా ఒక గుర్కని కరెక్ట్ చేయగలిగితేనే బంగ్లాలో ఉన్న వంటదాన్నైనా. ఒళ్ళు రాలగొడతాను. అదే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ లో చూసిన ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఈవిని కరెక్ట్ చేయాలి. ఈవిని నేను కరెక్ట్ చేస్తాను, ఆవిడ నువ్వు కరెక్ట్ చేసుకో రా.
సార్ సార్ ఏదైనా కొనండి సార్. ఆ చూపులేట్ అమ్ముతావే అది అమ్మరు సార్. ఓకే ఓకే పొద్దునే వచ్చాడు చావు గిరాకి. 2 కిలోలు వద్దండి, తీసుకోండి. 1 కిలో ఇవ్వండి చాలు. సార్ బాగుంటాయండి, ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఏయ్ ఫ్రిడ్జ్ లో తోయండి చెడిపోవండి అని నువ్వు అనకూడదు. కొనే ఆడవాళ్ళకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఓవర్ గా మాట్లాడక సవ్యంగా వ్యాపారం చేయి. హాయ్ సే హాయ్ టు హర్. హాయ్ హలో ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్ హలో ఇవ్వండి. ఏంటండి ఇది చూడండి, వీళ్ళు లిస్ట్ లాక్కున్నారు చూడండి. ఏటండి లిస్ట్ లాగా కొంటున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అదిగా మాట్లాడు. ఇలా చూడు, పచ్చిమిరపకాయ ఎందుకు ఇంత పెద్దదిగా ఉంది? అది దోసకాయండి. దోసకాయ అది నాకు తెలీదా? బొప్పాసకాయ చిన్నదిగా ఉంది. టమాటా పండు అంటారండి. ఏ చాలవయ్యా, ఇది 1 కిలో ఎంత అవుతుంది? అది కిలో రాయండి. ఏంటో మాట్లాడేది? వ్యాపారం టైంలో లాల్ ఎత్తేస్తండి. ఇవన్నీ ఆటండి మీరెవరండి? ఇది ముందే నువ్వు అడగాలి. వీఆర్ ఆఫీసర్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. చెకింగ్ చేయడానికి వచ్చాం. వీరు ఇన్స్పెక్టర్, నేను సబ్ ఇన్స్పెక్టర్. అర్థమైందా? చెక్ చేయడానికి వచ్చాం. ధనం అండి. ఒకటిని చూసావా? వాయిస్ ఉండాలి. సరే, ధనం సరే, అండి. ఎంత అయిందో చెప్పండి చాలు. ఎంతో? మేడం 140 రూపాయలు మేడం. 140 బిల్లు చేయి. ఇలా చూడండి, ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకండి. సరే నేను ఇవ్వను. నువ్వేవమ్మా. తీసుకోండి. నువ్వు తీసుకుంటావా? ఆవిడిస్తే నువ్వు తీసుకుంటావా? ఇది పేదండి. గుడ్ గుడ్. సెంటిమెంట్ ఒకటి ఒకదు. పేదవాళ్ళని సెంటిమెంట్ ఒకటి ఒకదు. పర్వాలేదు, అందుకే వదిలేస్తున్నాను. కమా హలో, టేక్ దిస్ నా బ్యాగ్. ఏంటండి ఇది? ఆయన అడుగు, నా బ్యాగ్ ఆయన అడుగు. తీసుకుంటారా? ఆయన వెనక నువ్వు వెళ్ళు, హలో. నీ వెనక నేను వస్తాను. వెళ్ళు. బటన్ సరిగ్గా పెట్టుకో, వెనకాల వ్యాన్ వస్తుంది. ఏయ్, అడగకూడదు. ఇవ్వండి. తప్ప, తప్ప. అలాగేనండి. హే మిస్టర్, హలో నా బ్యాగ్ ఇస్తారా ఇవ్వరా? స్టాప్. ఇదిగో చూసారా, ఒక వంకాయ ఒక టమాటా కొత్త తీసుకొచ్చాను. ఇవి ఉంచండి. ఎవరండి మీరు? మీకేం కావాలి? చెప్తానండి. నా పేరు శేఖరం అండి, వీడి పేరు రాజేష్ అండి. వీడి నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వీడికి మీ ఫ్రెండ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలండి. ఏ ఫ్రెండ్? వీడి ఫ్రెండ్. ఏం డీటెయిల్స్ కావాలి మీకు? అదేరా చెప్పరా. ఆ అమ్మాయి రీనా, బెంగళూరులో చూసావు, తర్వాత ఈ ఊళ్ళో చూసావు. నేను చెప్తాను. చెప్పు. అదేనండి, వాడు చెప్పినట్టు రీనా అనే అమ్మాయి నాకు తెలుసు. బెంగళూరులో పరిచయం, ఫోటోలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఊళ్ళో లేక కలుసుకోలేకపోయాను. సడన్ గా నేను మీ ఇద్దరు రోడ్లో అదేరా ఈ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా, మీరు ఎస్కేప్ అయిపోయారు. అవునండి. So, రీనా ఫ్రెండ్ అని అంటున్నారు. అవునండి. కానీ తన ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని తెలీదా? ట్రాన్స్ఫర్. ఇద్దరే మొత్తానికి. ఇప్పుడు మీకేం కావాలి? నేను తన ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవును. చాలా ఎమర్జెన్సీ అండి. టెలిఫోన్ నంబర్ ఇచ్చారంటే బెంగళూరుకి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. నేను తన ఫోన్ నంబర్ 422322. హాయ్ బీచ్ రోడ్ 422 ఇందిరానగర్ రా. హలో ఒక నిమిషం. రీనా మీకు తెలిసిన అమ్మాయిగా? చెప్పేస్తానండి. ఇక మీదే తెలుసుకోవాల్సిన అమ్మాయి. తెలుసుకోవాల్సిన అమ్మాయా? అవునండి. ముందు ఆ ఫోన్ నంబర్ మర్చిపోండి. మర్చిపోయాను. 780 మర్చిపోయండి. మర్చిపోయారుగా? అవునండి. థ్యాంక్స్. చూడమ్మా తల్లి, నీకు దండం పెట్టి నిజం చెబుతున్నాను. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మీద ప్రేమ పెంచుకున్నాడు. ఇదిగో ఈ విధంగా తయారయ్యాడు. వాడు ఫుడ్ తిండు, నన్ను సరే, ఫుడ్ ఓకే. తిన్నవాడు. ఓకే, ఓకే. వాడు నిద్రపోడు, నా నిద్రనేమో చెడగొడతాడు. నా లైఫ్ టార్చర్ చేస్తున్నాడు. ఇలా చూడండి, నేను ఇంట్రడ్యూస్ చేసినా మీకు ఫోన్ నంబర్ ఇచ్చినా తన మీతో ఎప్పుడు మాట్లాడదు. ఏ తను మాట్లాడలేదా? లేదు, మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న దాని చిన్నప్పుడే మ్యాచ్ ఫిక్స్ చేశారు. అందుకే చెప్తున్నాను, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. రే 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 రాజేష్ రే, అలా వెళ్ళిపోతావరా? నీ గురించి మాట్లాడుతోంది. పరా. వాడు సరే ఏందండి, కూరవాడిచ్చాడు, మీ డబ్బే ఉంచండి. ఇంతకీ మీ లవర్ని ఫిక్స్ చేసుకున్నారా? లవ్వరా? ఆ. పోలీస్! ఫిక్స్ అయిపోయారా?